మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, పిల్లల్ని అసలు కొట్టడం రైట్ ఆర్ రాంగ్ అంటే ఇది కామన్ టాపికే, చాలాసార్లు విన్నాము. కాకపోతే మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఇంకా ఉన్నారు పేరెంట్స్ అలాంటి వాళ్ళు. నాట్ ఓన్లీ స్కూల్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా కొట్టే పేరెంట్స్ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి పేరెంట్స్కి? పిల్లల్ని అసలు అంటారు కదా, కొడితే కానీ వీడు వినడురా, దెబ్బ పడితే కానీ వీడు సెట్ అవ్వడు అంటారు కదా. అంటే మాటల వరకే పరిమితంగా ఉంటున్నారా, నిజంగానే చేసుకుంటున్నారా? అది ఎంతవరకు అసలు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నది కరెక్టే. చాలామంది పిల్లలు పేరెంట్స్ కూడాను కొడితే కానీ వింటలేదు అని. అదే పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసామనుకోండి, స్టాటిస్టిక్స్లో మామూలు సర్వేస్ అవుతాయి కదా, దాంట్లో 80% ఆఫ్ పేరెంట్స్, 80+% ఆఫ్ పేరెంట్స్ కొట్టడం తప్పేరా బాబు. ఒక 50+% పేరెంట్స్ అంటారు మళ్ళీ డిసిప్లిన్ ఎలా అవుతుంది అని. ఇంకో 50% ఆఫ్ పేరెంట్స్ ఏమంటారు, కొట్టడం తప్పేలే బట్ ఏంటి ఆప్షన్. ఓకే, అంటే ఈ పేరెంట్స్కి కూడా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ బీయింగ్ అ పేరెంట్ ఆఫ్ 11 year, 12 year, 15 year, 16 year. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఆడెవడో కొట్టాడు అంటే వీళ్ళు కూడా కొట్టేయాలి అన్న ఆలోచన అనమాట. అంటే అందరూ కలిసి పిల్లల్ని పెంచేస్తున్నాం కదా, సో వాడు ఇది చేశాడంటే నేను కూడా అది చేసేయాలి. ఇంకోటి ఏంటుంటుందంటే, ఈ పిల్లలు ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని. ఓకే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొట్టాడు అనుకో, నీ కొడుకు అగ్రెషన్ ఎక్కువైపోయింది, ఇదైపోయాడు అని అంటారు. అదే ఒక పిల్లవాడు అడల్ట్ని కొట్టాడు అనుకో, వీడికి అసలు బిహేవియర్ రాదు, మిస్ఫిట్, అసలు సోషల్ స్కిల్స్ లేవు అంటారు. ఒక అడల్ట్ ఇంకో అడల్ట్ని కొట్టాడు అనుకోండి, అసాల్ట్ అనేసి కేసు చేసేస్తాం. బట్ అడల్ట్ పిల్లవాడిని కొట్టాడు అనుకోండి, అది డిసిప్లిన్ అనేస్తున్నాం. హౌ అన్ఫేర్ కదా. పిల్లల్ని కొట్టే హక్కు నీకు ఎక్కడుంది? అసలు పిల్లలే నీ మీద కేసు పెట్టాలి, నువ్వు అసాల్ట్ చేస్తున్నావు అన్నమాట. ఇట్స్ ఫిజికల్ అబ్యూస్ కదా. పిల్లల్ని ఎప్పుడు మనం కొట్టామనుకోండి, ఒక్కసారన్నా 2 సార్లన్నా అంటే ఓకే, పిల్లలకి అది గుర్తుండిపోతుంది. అందులో తండ్రి కొట్టాడంటే అది జీవితాంతం మర్చిపోరు పిల్లలు. తండ్రి నోరెత్తి ఒక మాట అన్నాడు అంటే అది గుండెలకి ఉంటుంది. అమ్మ అంటారా, ఓ అమ్మ 10 సార్లు చెప్తూనే ఉంటుంది అని. అంటే తండ్రి కొట్టే దెబ్బ అలా ఉండాలంటారు. దెబ్బ జీవితాంతం మర్చిపోలేరు. అదే తండ్రి రెగ్యులర్గా బెల్ట్ వేసి కొట్టాడు, దేనికో కొట్టాడు, లాఫాలు ఇచ్చాడు అనుకో, మెంటల్లీ ద చైల్డ్ బికమ్స్ సిక్. మెంటల్ హెల్త్ అనేది ఎలా ఎగ్జిబిట్ అవుతుంది? ఎక్స్టర్నల్లీ డిస్రప్టివ్ నేచరు, స్కూల్కి వెళ్ళగానే ఆని పీక, ఈని గుద్ద, అవన్నీ ఉంటాయి. ఇంటర్నల్లీ యాంగ్జైటీ, డిప్రెషన్. ఇంటికి వెళ్ళాడా యాంటీ సోషల్, ఎవరు రిలేటివ్స్ వచ్చినా బయటికి రాడు, వాడు రూమ్లో వాడే ఉంటాడు, మనుషులతో మాట్లాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి, డిప్రెషన్లో వేరే రూట్లు ఎత్తుక్కుంటారు పిల్లలు. ఒక్కటి కాదమ్మా, ఆ యాంటీ సోషల్, యాంటీ బిహేవియరల్ ప్రాపర్ బిహేవియర్ లేకపోతే ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. మొండిగా కూడా తయారవుతారు. మొండిగా, అది స్టబర్నెస్ టు ద పీక్. అసలు కొన్ని కేసులు ఉంటాయి. ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు, వాడు వద్దని వచ్చేసాడు. ఎందుకురా అంటే చెప్పడు. ఇంజనీరింగ్ అంటే ఓకే, ఏమైనా అఫేర్ ఉండిందా అది చెప్పడు. నిన్ను బులీ చేశారా చెప్పడు. అది వాళ్ళ నాన్న చిన్నప్పుడు బాగా కొట్టేవాడు. వాడు ఆ ఏజ్కి వచ్చేటప్పటికి మెంటల్లీ నేను ఫిట్ అవ్వను, ఇక్కడ నన్ను అందరు బులీ చేస్తారు అన్న మెంటాలిటీతో వచ్చాడు. వాడిని కంప్లీట్గా బులీ చేశారు యూనివర్సిటీలో. ఆ బులింగ్ ఎంతవరకు అయిపోయినా చదువు వదిలేసి వచ్చేసాడు. ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్గా ఇంట్లోనే ఉన్నాడు. అంటే నాట్ జస్ట్ ఫిజికల్లీ అబ్యూజింగ్, మెంటల్లీ ఐసోలేటెడ్ అయిపోయాడు, మెంటల్లీ యాంటీ సోషల్ అయిపోయాడు. ఇంకా చిన్నపిల్లలు అయితే, పెద్దోడైపోయాడు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు సోషల్, యాంటీ సోషల్, బిహేవియరల్ ఇష్యూస్ ఉండేది, డిప్రెషన్ ఉండేది. డిప్రెషన్ స్టిల్ కంటిన్యూయింగ్, పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్.
మేము ఇది చేస్తున్నాం, మేము కొడితే కానీ వాడు విండు, కాకపోతే అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా రిక్వెస్ట్ పేరెంట్స్కి, చిన్న పిల్లలన్నా పెద్ద పిల్లలన్నా కొట్టటం అనేది మంచిది కాదు. ఇట్స్ హైలీ అబ్యూసివ్. మెంటల్లీ ద చైల్డ్ బికమ్స్ సిక్. వాడి బిహేవియర్లోనే మీకు తెలుస్తుంది. యాంటీ సోషల్ బిహేవియర్ అంటే అనవసరంగా కొట్టటము, చింపేయటము, లాగేయటము, ఏదో అంత గందరగోళం చేస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్ ఫర్ యూ దట్ ద చైల్డ్ నీడ్స్ యువర్ సపోర్ట్. అది అటెండ్ అవ్వకపోతే ఈ డిప్రెషన్, ఈ యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేస్తాయి. దట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇట్ ఈస్ సోషల్లీ ఐసోలేట్ చేసేసుకుంటారు. చిన్నప్పుడు కొట్టి దొరలి అవన్నీ చేస్తారు. ఆ 10th 11th వచ్చేటప్పటికి విత్డ్రా అయిపోతారు కంప్లీట్గా పిల్లలు. అక్కడే నీకు తెలిసిపోతుంది దట్ యూ నీడ్ టు సపోర్ట్ ద చైల్డ్. అదే పిల్లవాడు పెద్దగా ఇంటర్ దాటి ఇంజనీరింగ్లోకి వచ్చి ఇట్లాంటివి చూస్తున్నాడు, వేరే వాటికి అలవాటు పడ్డాడు, సిగరెట్లా, వాట్ ఎవర్ ఇట్ మీన్. సో మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఉండాలి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారని ఏం లేదు. 40 సంవత్సరాలైనా పిల్లలే, అడల్ట్ చిల్డ్రన్ అంటారు చూడు. ఎప్పుడైనా సరే ఫిజికల్ అబ్యూస్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీవన్. మనము సోషల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ టు స్టే టుగెదర్ యాజ్ అ ప్యాక్, విచ్ డస్ నాట్ అలౌ us టు హిట్ వన్ అనదర్. సో ఆ అడల్ట్ మనం అసాల్ట్ అన్నామే, ఈ చైల్డ్ మీద ఫాదర్ చేసింది కూడా ఆర్ మదర్ చేసింది కూడా అసాల్ట్ కిందే కన్సిడర్ చేసుకుంటే అది చెయ్యెత్తటం తగ్గుతుంది. ఎప్పుడన్నా సరే ఓపెన్ డిస్కషన్ ఉంటే ఎన్నో రూల్ అవుట్ చేయొచ్చు. ఓపెన్ మైండెడ్. ఇప్పుడు ఒక 15 సంవత్సరాల పిల్లవాడు తండ్రితో బయటికి వెళ్ళాడు, ఓపెన్గా, మదర్ కూడా లేదు, వాళ్ళిద్దరు ఓపెన్గా మాట్లాడుకోండి, ఎంత చేంజ్ ఉంటుందో. 2 గంటలు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లవాడిలో ఎంతో చేంజ్ వస్తుంది. అదే తండ్రి వినే శక్తి ఉంటే తప్ప. అదే తండ్రి కూర్చొని లెక్చర్ ఇచ్చాడు అనుకో, ఇంకొంచెం వర్స్ట్ సిచ్యువేషన్లో ఆ తండ్రి ఓపిక్గా విన్నాడు అనుకోండి, ఎంతో చేంజ్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ పేరెంట్స్కి, ఎస్పెషలీ డాడ్స్కి, ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సన్స్. దే నీడ్ యూ. ఆడపిల్లలు అంటారు, ఆడపిల్లలకు కూడా తండ్రి కావాలి. కూర్చుని ఓపెన్గా మాట్లాడగలిగే శక్తి ఉంటే, టైం ఉంటే చెయ్యండి. దట్ విల్ వీన్ అవుట్ a lot of things. కొట్టటం అసలు దేనికి సొల్యూషన్ కాదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.